ఒకరి లైఫ్‌లో ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అయితే ఉంటది గైస్. సో, నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ వచ్చేసి 2012, 13 అండి. సో, ఆ ఇయర్ నాది 10థ్ క్లాస్ పాస్డ్ ఔట్స్ అయితే అయింది 10థ్. సో, 10థ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నట్టు, నెక్స్ట్ మనం ఇంటర్‌కెళ్దామా, డిప్లొమాకెళ్దామా అన్న డిసైడింగ్‌లో అయితే ఉండిపోయాను నేను. సో, నేను ఆబ్వియస్‌లీ ఇంటర్‌కైతే ప్రిఫర్ ఇచ్చాను. కానీ నా పేరెంట్స్ అయితే డిప్లొమాకైతే ప్రిఫర్ ఇచ్చారు. సో, ఎనీవే మీరు కాదు, నేను కాదు, సరే టెస్ట్ అయితే ఎగ్జామ్ రాస్తాను. సో, నాకు మంచిగా మార్క్స్ వస్తే డిప్లొమాకెళ్తాననైతే వాళ్ళతో సవాలయితే ఇసిరానండి. మరి నేను రాసిన గుడ్ లక్‌లో రాసానో, బ్యాడ్ లక్‌లో రాసానో తెలీదు గానీ, డిప్లొమా అయితే సెలెక్ట్ అయ్యాను దాంట్లో. సో, సెలెక్ట్ అయితే మన వాళ్ళేమంటారు, "నువ్వు ఇచ్చిన మాటే కదా!" అని అయితే అన్నారు. సరేలే అని అయితే కొద్దిగా అప్పుడు ఆ టైంలో కూడా ఎస్ఎఫ్ఐ బంద్ అయితే వచ్చింది. సో, ఎస్ఎఫ్ఐ బంద్ రావడం వల్ల కౌన్సెలింగ్స్ అయితే డిలే అయినాయండి. సో, కౌన్సెలింగ్స్ డిలే అవ్వడం వల్ల క్లాసెస్ టూ మచ్ లేట్ అయితే అయిపోయింది. 3 మంత్స్ ఆర్ 4 మంత్స్. సో, సెమ్ అయితే స్టార్ట్ అయిపోతది. మనమైతే చదవలేమని అయితే అనుకున్నాను. సో, మరి ఇక్కడైతే ఇంటర్‌కైతే పడవేశాను. మరి నేను ఫైనల్‌గా డిప్లొమా సైడ్ ఎళ్ళానా, ఇంటర్ సైడ్ వెళ్ళానా అన్నది నేనేం చదివాను అన్నది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్.